అబ్బో ఇది నా కొడుకుని చేసుకున్నప్పడుంది నాతోటి మాట్లాడకుండా చేసింది నా కొడుకును. ఆడు నాతో మాట్లాడతలేడు, అమ్మ అంటలేడు, ఏదంటలేడు. ఏమైంది నర్సి, ఎవరినో తిడతావు? అవునయ్యా, తిట్టకపోతే ముద్దించుకోవాలా నీ కొడుకును కూడని? వాళ్ళేమో ఇంట్లో అంటారు, నువ్వు ఏమో పొలం కాడు ఉంటావు. నీకు మనకు వచ్చిన ఆచారం ఏమున్నది? మనకి ఇంకెవరన్నా పోరగాలు బతికేది ఉన్నదా? వాళ్ళకి సొయ్యి లేదా? బర్రెగా తిన్నట్టు తినుకుంటా బర్రెగా అన్నట్టు అంటారు. ఇక వాడేం చేస్తాడే పనులు, వాడేం చేసేటట్టున్నాడు? వాడు మన మాట వినేటట్టున్నాడా ఏమన్నా? ఆ బౌలు ప్లాడ్యాన్ని వేసుకున్నప్పటి నుండి వాడు బరిదేగించిండు. వాడు మన మీదకే మర్రబడబట్టే ఇంత పని కూడా ఆసరైతలేడు. ఆ పొలం నుండి బియ్యం ఎట్లా ఎట్లా తింటాన్నవన్నది సొయ్యి లేదా అవనికి? మనం చెయ్యక సప్పుడేకుంటే మనకి ఏర్పడుతుంది. ఇక నువ్వు అద్దంటే ఇనవాయమోగోనివి. ఆ ఉరికి ఉరుకుతావు మరి పొలం కాడికి. ఆడ ఏముందో ఏం కథను. అయితే బయట మరి ఇక ఏం చేద్దాం చెప్పు? నాకేమో అట్టిగా ఉండబుద్ధి కాదాయే. అదయ్యా, నిన్న కోడి కోసుకున్నారు. కోడి కోసుకొని మరి మా నాన్నుండే మా అమ్మ ఉండే అని గింతంతా కూరగాయలతో గిన్నెలా వేసి అద్దా గాయంత కంద కనబడతలేమా మనం? వాళ్ళేమేసిత్తరే? నీకు తినబుద్ధి అయితే చెప్పు, నేను కొనుక్కత్తా, అండుకుందాం, తిందాం. గాళ్ళ గురించి మనకేందే? మనం గట్ల అనుకుంటే అయిపోవయ్యా. మన కన్న కడిపేమో పొలగల్లు తినాలే చెయ్యాలి అని కొట్టుకుంటది కానీ వాళ్ళకు మా అవ్వ మా అయ్య అని ఆ బాడక ఒక సొయ్యి ఉన్నదా? ఆ బౌరుపులాడిది దొంగ ముండాది ఎట్లా వచ్చిందో ఏమో మన ఇంటికి. మన ఇంట్లో అచ్చుడుతోనే మనకు దరిద్రం వచ్చినట్టు అవుతుంది. అబ్బా అబ్బా, ఏమంట ఇంట్లో అడుగు పెట్టిందో అప్పడుసుంది మన కొడుకు మొత్తం మారిపోయింది అయ్యా. ఇక ఏం చేద్దాం తీయే? వానికి తెలిసి రాదా తీయలేవు ముందు ముందు. పొందది వానికేం తెలిసత్తది? మంచిగా తింటాడు పంటాడు. ఆ పిల్లని చూసే మురిసిపోతాడు. ఇక నా పిల్లవంత అందంగా ఎవ్వరు లేరు అని ఆ కొంచెం ముఖాన్ని చూసుకుంటా మురిసిపోకుంటా ఉంటారు ఇంట్లోనే. సరే సరే తీయే, నేను అన్నం తింటా ఎద్దుపా. తీరిపోవయ్యా, నేను గట్ల పోయేస్తా. నాకు అంత పిల్లలేసినట్టు అవుతుంది. సరే సరే తింటది. తిన్నవా ఏమరు నువ్వు? సరే సరే జల్దిరా. ఓ మల్లక్క, ఏం చెప్తాను? ఉన్నావా ఇంట్లో? రాయరాయమా ఉన్నా. ఏం చెప్తాను మల్లక్క? పని తీరిందా? నా పని పాడుగాను మా తీరిందే. ఏం కూర వండినావు మల్లక్క? ఏం లేదే, చింతపండు తొక్కు నూరుకున్నాము, ఇక అదే తింటాన్నాం. అవునా, మళ్ళీ బాబు ఎటు వేయండు? ఏమోనే, అప్పుడెప్పుడో వేయండు, ఇంకా అత్తలేడని నేను చూస్తానా. అవునా? అవు మల్లక్క, మీ కోడలేందో గిరి చూసుకుంటా ముక్కు దింపుకుంటా పోతుంది. దాని ముక్కుల పక్కు అదో దొంగ బొడ్డి. అది నాతోటి ఎవరొచ్చి మాట్లాడినా కూడా ఓర్వది. దాని గురించి బయట ఏం చెప్తున్నానో అని చెవిటే పెడుతుంది, మూతాటి పెడుతుంది. అబ్బో అబ్బో, ఈ కోడలంటే భలే తయారయ్యారు మల్లక్క. మన కాలాన మనం ఎట్లుందము, అత్తలకు ఉచ్చ పోసుకొని వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటా ఉందము. కానీ ఇప్పటోళ్ళు అబ్బో ఎంత బద్మాషులయ్యారు. అవునే, ఈ బర్రె వచ్చినప్పడుతుంది మా కొడుకైతే మమ్మల్ని అంతలే లేడు. ఎంత సంపాదించి ఎంత కొడుకులని ప్రేమగా పెంచితే లాభమేమున్నదే నర్సి? ఏం లేదు మల్లక్క, ఏం చేద్దాం? కానీ వాళ్ళకు సాలున్నది ముంగట ముంగట వాళ్ళకు ఏర్పడుతుంది. బద్మాష్ బొడ్డి.